శ్రీశ్రేణి ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 56వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఇది కూడాను అమ్మవారి నేత్రద్వయాన్ని గురించి సంబంధించిందే. ముందుగా మనం శ్లోకాన్ని వినేసి ఆ తర్వాత దీని ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం. ముందుగా శ్లోకం. तव पर्णे कर्णे जपनयनपैशून्यचकिताः निलीयन्ते तोये नियतमनिमेषा सफरिकाः इयं च श्रीः बद्धच्छदपुटकवाटं कुवलयं जहाति प्रत्यूषे निशिच विघटय्य प्रविशति. ఈ శ్లోకంలో అమ్మవారి కళ్ళు కర్ణాల వరకు సాగాయి అంటూ శంకరులు వారు చమత్కరించారు. కానీ బాలార్క గారి ఈ గానం మన హృదయ అంతరాళాల వరకు వెళ్ళిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనమాట. మరొకసారి ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిపదార్థ తాత్పర్యాలని తెలుసుకుందాం. ఓ జగజ్జనని, అపర్ణే పార్వతీమాత, తవ నీ యొక్క, కర్ణే చెవులకు, జప కొండెములు చెప్పు అంటే పితూరులు చెప్పే, నయన నేత్రముల యొక్క, పైశూన్య కొంటెతనముల వల్ల, పైశూన్యం అంటే ఇక్కడ చాడీ చెప్పడం అనుకోవచ్చు, చకితాహ భయపడినవైన, శఫరిక ఆడచేపలు, అనిమేషాహ రెపపాటు లేనివై, తోయే నీటి అందు, నిలీయంతే దాగి ఉన్నాయి, నియతం అది నిశ్చయం, ఇయంచ శ్రీహి ఈ నేత్ర సౌందర్యం కూడా, బద్ధ మూసివేసిన, ఛతపుట దొప్పల వంటి రెక్కలను, కవాటము తలుపులు గల, కువలయం కలువలను, ప్రత్యుషే ప్రాతకాలంలో, జహాతి విడుస్తోంది, నిశిచ రాత్రయందు, విఘటయ్య తెరిచి, ప్రవిశతి ప్రవేశిస్తోంది అంటూ ప్రతిపదార్థం వస్తుంది. ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం మనం. పార్వతీమాత, నీ విశాల నేత్రాలు నీ కర్ణాల వద్దకు వచ్చి తమపై అవి కొండాలు చెప్తున్నాయేమో అన్నట్లుగా ఉన్నాయి. ఓ అపర్ణ, ఎప్పుడూ ఏదో రహస్యం చెప్పడానికి అన్నట్లు నీ చెవులకు దగ్గరగా ఉన్న నీ కళ్ళను చూసి సఫరిక అనే చేపలు కనులు మూయకుండా నీటిలో దాక్కుంటున్నాయి. నల్ల కలువలు నీ కనుల అందంతో పోటీ పడలేక సిగ్గుపడి పగలు ముడుచుకుపోతున్నాయి, రాత్రి తెరుచుకుంటున్నాయి అంటూ శంకర భగవత్పాదుల వారు ఇందులో మనకొక చమత్కారాన్ని వినిపించారు. మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? పద్యాన్ని విందాం, ఆ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అనిమేషత్వపు మీనముల్ చెవుల చెంతంజేరు నీ నేత్రముల్, కనగా దాగును నీటిలో భయముగల్గన్ గుట్టురట్టౌగ వచ్చనుచున్, లక్ష్మియు రాత్రికిన్ కువలయమందుండి సూర్యోదయమున ఆరేకులు మూసి నీదు నయనములు జేర హస్సంతయున్. అనురాధ గారు ఈ పద్యాన్ని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. మరొకసారి ఆవిడకి అభినందనలు తెలుపుతూ విశ్లేషణలోకి వెళ్దాం. లలితా సహస్రనామంలో మనకి వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అన్న నామం ఇక్కడ మనకి స్ఫురిస్తుంది అన్నమాట. ఈ నామం యొక్క వివరణ తెలుసుకుందాం ముందు. వక్త్రలక్ష్మ్యాహ ముఖకాంతేః పరీవాహే జలపూరే చలద్భ్యాం చంచలాభ్యాం మీనాభ్యాం తుల్యే లోచనే యస్యాః మీనస్యేవేక్షణ యస్య ఇతి వా మీనానాం వీక్షణామాత్రే శిశూనాం అభివృద్ధి
నాతు స్తన్యదానాదినేతి ప్రసిద్ధేహ తేన కటాక్షమాత్రేణ భక్తపోషకేతి అర్థః. అంటే ముఖకాంతి యొక్క ప్రవాహంలో చెలిస్తున్న మీనాల జంటతో సాటి అయినటువంటి కనులు కలదానా చేపలు చూడడంతో వాడి పిల్లల్ని వృద్ధి గావిస్తుంటాయి, కానీ పాలిచ్చి వృద్ధి చెందించవు అవి. అలాగే నీ కటాక్ష మాత్రం చేతనే దేవి భక్తులను పోషిస్తోంది అంటూ ఆవిడ నయనాల యొక్క వాత్సల్యాన్ని గురించి, మన మీద ఆవిడ దృష్టిని గురించి చెప్తున్నారు శంకరుడు వారు. దేవి మీనాక్షి నామంతో ప్రసిద్ధి చెందింది. అందుకే మీనాక్షి అంటే మీనముల వంటి అక్షములు కలది, మీనముల వంటి నేత్రములు కలది, చేపల వంటి నేత్రము కలది అన్న దాంతో వర్ణించాలి. కానీ ఇక్కడ ఈయన అలా వర్ణించలేదు. ఆ కనులు దీర్ఘంగా చెవుల వరకు ఉండి చెవుల్లో ఏదో రహస్యం చెప్తున్నట్టుగా ఉన్నాయట. అవేవో తమ గురించేనేమోనని ఆడచేపలు నీటిలో దాక్కుని కనులు మూయకుండా ఉన్నాయట. అది ఆడచేపల సహజమైన లక్షణం, నీటిలో ఉండడం, కనులు మూయకపోవడం. ఈ రెండింటికి అమ్మవారి కనుల సౌందర్యం వాటికి మించి ఉండడం వల్ల ఒక కారణం చూపించడం ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారమైంది. ఇక రెండవది నల్ల కలువలు. ఇవి పగలు బుడుచుకొని రాత్రిపూట వికసిస్తాయట. దీనిలో కూడా అమ్మవారి కనుల సౌందర్యంతో తాము పోటీ పడలేమని, రాత్రిపూట వికసించి పగలు బుడుచుకుంటున్నామని, పగలైతే ఎవరైనా చూస్తారేమో రాత్రే వికసించడం మంచిదని ఇక్కడ ఇంకో అలంకారాన్ని వేశారు, అతిశయోక్త అలంకారాన్ని. లోకంలో సహజమైన చేప లక్షణం వల్ల నల్ల కలువల లక్షణాన్ని చమత్కరించి అమ్మవారి కనుల సౌందర్యాన్ని వర్ణించడం చేశారు శంకరుల వారు. అలాగే ఇందులో మనకి దేవి కన్నులు, చేప కన్నులు తెరిచే ఉంటాయి. ఇది కూడా సహజ గుణం. దేవి కన్నులు తమలోని గుణమును చేపలు దొంగలించాయని అనుకుని చెవుల వరకు సాగి చేపల దొంగతనాన్ని చెప్తున్నాయట అవి. అందుకనే చేపలు అమ్మవారు తమని శిక్షిస్తారేమో అని నీటిలో దాగున్నాయి అంటూ ఒక అర్థం చెప్పుకోవచ్చు మనం. చేపలు సహజంగానే నీటిలో ఉంటాయి. నీటిలో ఉండడానికి దేవి నయనాల వల్ల కలిగిన భయం కాదు. ఇక్కడ మరింత చక్కగా దీన్ని అర్థం చేసుకుంటే కనుక ఈ చేపలకున్న విశిష్ట లక్షణం ఏమిటంటే తమ కళ్ళతోనే పిల్ల చేపలకి కడుపు నింపి ఆకలి తీరుస్తాయట. వాటికి స్తన్యంతో పని లేదు. అంటే వంశాభివృద్ధి కేవలం చూపులపైనే ఆధారపడి ఉంటుంది. దీన్నే మాస్య న్యాయం అంటుంటారు అనమాట. అంటే విశ్వంలోని జీవులందరికీ తల్లి అయిన ఈ జగజ్జనని యొక్క కళ్ళను అలాంటి మీనాలతోటి పోల్చడం వలన ప్రపంచంలోని సమస్త జీవులను ఆవిడ అనుగ్రహిస్తూ సాకడానికి ఆమె కరుణాద్ర దృక్కులు చాలు అంటూ మనం గ్రహించాలన్నమాట. చేపలు ప్రవాహంలో స్థిరంగా ఉండవు, చంచలంగా తిరుగుతూ మెరుస్తూ అత్యంత చైతన్యంగా ఉంటాయి. అమ్మవారి కళ్ళు కూడా అంతటి చైతన్యాన్ని, అందాన్ని కలిగి ఉంటాయి. సృష్టి బయటకు పూర్తిగా వచ్చినప్పుడు ఆ సృష్టి రూపాన్ని మీనాక్షి అనే పేరుతోనూ, సృష్టి సంకల్ప రూపంలో ఉన్నప్పుడు ఆ సృష్టి రూపాన్ని కామాక్షి అనే పేరుతోనూ మనం చెప్పుకుంటూ ఉంటాం. అనంతత్వ సృష్టికి రూపకల్పంగా ఆకాశంలో మీనరాశిలో 2 చేపలు ఉంటాయన్నమాట. ముఖదీప్తి అనే ప్రవాహంలో చెలుస్తున్న మీనాల వల్లే శోభిళ్ళే ఈ నయనాలు మనకి సదా అమృత వర్షాన్ని కురిపిస్తూ మన స్థితికి కారణం అవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తూ దీనికి సంబంధించిన యంత్రాన్ని చెప్పుకుంటే అది ద్రవిడ అక్షరం ఆకారంలో ఉన్న ఎం బీజ యుక్తం అనమాట. అది 3 అంకెకి తల పెద్దదిగా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని కింద ఒక చుక్క లాంటిది మళ్ళీ వృత్తమే ఉంటుంది అనమాట. ఇది ఎం బీజత్రయ యుక్తమైనది అనమాట. ఈ బీజాక్షరాన్ని కానీ ఈ యంత్రాన్ని కానీ మనం ఎప్పుడు కూడాను మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. గురుముఖత విద్య నేర్చుకుని దానికి సంబంధించిన బీజాక్షరాలు అవి కూడాను వారు మనకి నేర్పిస్తారు. వారి ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. ఈ శ్లోకాన్ని మనం పఠిస్తేట మనకి అనావృష్టి నివారణ అవుతుంది అన్నారు. నిజమే. మరి తల్లి దృష్టి ఎక్కడైతే ప్రసరిస్తుందో అక్కడ అనావృష్టి అన్నదే ఉండదు కదా. శంకర భగవత్పాదుల వారికి ప్రణామాలు చెప్తూ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.